నమస్కారం. ఈనాటి మూలగ్రంథాల విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనమొక అద్భుతమైన రోమాలు నిక్కబొడుచుకునే ప్రాచీన మహాకావ్యాన్ని చూడబోతున్నాం. అదే దుర్గా సప్తశతి. దీనినే దేవీ మహాత్మ్యం అని కూడా అంటారు. దేవతలకు రాక్షసులకు మధ్య జరిగిన భీకరమైన పోరాటం, అంతిమంగా ధర్మం ఎలా గెలిచింది అనే విషయాలను ఈ విశ్లేషణలో చాలా లోతుగా తెలుసుకుందాం. అన్నట్లు ఈ అద్భుతమైన ప్రయాణం మొదలుపెట్టే ముందు ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విశ్లేషణల కోసం కృష్ణా సోల్మేట్ భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదలు పెడదాం. సరే, ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 5 దశలను చూడబోతున్నాం. అవేంటంటే 1 సురథమహారాజు దుఃఖం, 2 రాక్షసుల విజృంభణ, 3 అమ్మవారి ఆవిర్భావం, 4 భయంకరమైన రాక్షస సంహారం, మరియు చివరగా 5వది దైవానుగ్రహం. ముందుగా మొదటి భాగం, సురథ మహారాజు దుఃఖం, ప్రాపంచిక సంక్షోభం. అసలు ఈ కథ ఎక్కడ మొదలవుతుందంటే ఒక మనిషి జీవితంలో ఎదురయ్యే అత్యంత తీవ్రమైన కష్టంతో. మనందర్నీ బంధించే మహామాయ అనే కాన్సెప్ట్ మనకిక్కడే పరిచయమవుతుంది. ఇక్కడ ఈ మూల శ్లోకాలను గమనిస్తే ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సురతుడులాంటి మహాచక్రవర్తి తన సొంత మనుషుల చేతిలోనే మోసపోయి సర్వం కోల్పోయి అడవుల పాలవుతాడు. ఎంతటి విషాదం కదా! తీవ్రమైన మనోవేదనతో ఒంటరిగా ఒక గుర్రం మీద మేధాముని ఆశ్రమానికతను చేరుకునే ఆ దీనస్థితిని ఈ పురాతన శ్లోకాలు అద్భుతంగా కళ్లకు కట్టాయి. అసలు ఈ సురతుడి ప్రయాణం ఎలా సాగిందో ఇక్కడొకసారి చూద్దాం. ముందుగా రాజ్యం కోల్పోవడం. ఇది పైకి చూస్తే పతనంగానే అనిపిస్తుంది, అవునా? కాని ఇక్కడే ఒక ట్విస్టుంది. ఆ తరువాత అతను మేధామునిని కలవడం, ఆయన ద్వారా జగన్మాత మహిమలను వినడం, ఆపై కఠోర తపస్సు చేయడం, చివరికి దైవదర్శనం పొందడం. అంటే ఆ ప్రాపంచిక నష్టమే అతని ఆధ్యాత్మిక ఎదుగుదలకు పునాది వేసిందన్నమాట. ఇక 2వ భాగం, రాక్షసుల విజృంభణ, విశ్వంలో అసమతుల్యత. ఇప్పుడు మనం కేవలం ఒక రాజు వ్యక్తిగత బాధను దాటి యావత్ విశ్వాన్ని కుదిపేసిన ఒక మహా సంక్షోభంలోకి అడుగుపెడుతున్నాం. పరిస్థితి ఎంత చేజారిపోయిందంటే అసలు సృష్టి ఉనికే ప్రమాదంలో పడింది. ఇక్కడ పరిస్థితిని ఒక్కసారి ఊహించుకోండి. మహిషాసురుడు అనే ఒక మహా క్రూరమైన, బలవంతుడైన రాక్షసుడు ఏకంగా స్వర్గాన్నే ఆక్రమించుకున్నాడు. దేవేంద్రుడు సహా సర్వాధికారాలున్న దేవతలందరూ ఓడిపోయి తమ శక్తులన్నీ కోల్పోయి దిక్కుతోచక భూలోకంలో సాధారణ మనుషుల్లాగా తలదాచుకోవాల్సిన పరిస్థితి. విశ్వంలో ధర్మం పూర్తిగా కుప్పకూలిపోయిన భయంకరమైన సమయమది. 3వ భాగం, అమ్మవారి ఆవిర్భావం, పరాశక్తి రూపం. దారిలేక దేవతలందరూ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల దగ్గరకు పరుగెడతారు. ఆ తర్వాత జరిగేది దుర్గా సప్తశతిలోనే అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టం. అవును, త్రిమూర్తులతో సహా దేవతలందరి దేహాల నుండి వెలువడిన మహాతేజస్సు అంతా ఒక్కచోట చేరి ఒక అద్భుతమైన పరాశక్తిగా ఎలా అవతరించిందో ఇక్కడ వర్ణించారు. ఇక్కడొక గొప్ప విషయమేంటంటే దేవతలందరూ ఆ జగన్మాతను స్తుతించే విధానం. ఆమె కేవలం ఒక రూపం కాదు సుమా, ఆ దేవతలందరి సమిష్టి శక్తికి ఆమె ఒక సాక్షాత్కారం. మూలగ్రంథంలో ఈ స్తుతి అత్యంత శక్తివంతమైనది. ఆ పరాశక్తి ఆవిర్భవించగానే దేవతలందరూ తమ తమ అత్యుత్తమ ఆయుధాలను ఆమెకు సమర్పిస్తారు. ఇక్కడ చూడండి, శివుడు త్రిశూలాన్ని, శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని, వరుణదేవుడు శంఖాన్ని, అగ్నిదేవుడు శక్తిని, వాయుదేవుడు ధనుస్సును, దేవేంద్రుడు వజ్రాయుధాన్ని, ఇలా ఒక్కొక్కరు ఒక్కో మహాస్త్రాన్ని అందిస్తారు. రాబోయే ఆ భీకరమైన మహాసంగ్రామానికి సర్వసన్నద్ధంగా పరాశక్తి నిలబడిన దృశ్యం అద్భుతం కదూ. ఇక 4వ భాగం, భయంకరమైన రాక్షస సంహారం, విశ్వంలో ధర్మస్థాపన. సర్వ ఆయుధాలు ధరించిన జగన్మాత ముల్లోకాలు గడగడలాడేలా ఒక భయంకరమైన సింహగర్జన చేసి నేరుగా యుద్ధాన్ని ప్రకటిస్తుంది. ఇక్కడ పక్కపక్కన ఉన్న దృశ్యాలను గమనిస్తే యుద్ధభూమిలో వాతావరణం ఎంత గందరగోళంగా ఉందో అర్థమవుతుంది. చండముండులను, ధూమ్రలోచనుడిని మట్టుబెట్టిన తర్వాత దేవికి ఒక భయంకరమైన ఎదురుదెబ్బ తగులుతుంది. అదే రక్తబీజుడు అనే మహారాక్షసుడితో పోరాటం. శరవేగంగా, అత్యంత భీకరంగా సాగుతున్న యుద్ధమది. అసలీ రక్తబీజుడు ఎందుకంత భయంకరుడు అంటే వాడికో విచిత్రమైన వరముంది. వాడి రక్తం ఒక్క చుక్క నేలపై పడినా చాలు, ఆ బొట్టులోంచి వాడితో సమానమైన బలమున్న మరో రాక్షసుడు పుట్టుకొస్తాడు. ఎంత భయంకరమో కదా! ఈ పెద్ద చిక్కును విప్పడానికి
అమ్మవారి నుండి సాక్షాత్తు కాళికాదేవి ఉద్భవించి రాక్షసుడి రక్తమొక్క బొట్టుకూడా నేలపై పడకుండా తన నాలుకను చాచి అమాంతం తాగేస్తుంది. అప్పుడే వాడి అంతం పూర్తవుతుంది. ఈ మహాయుద్ధంలో శంభు నిశుంభులను మహిషాసురుణ్ణి సంహరించి విశ్వానికి శాంతిని చేకూరుస్తుంది దేవి. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవలసిన అస్సలైన పాయింట్ ఒకటుంది. దేవతలు స్తుతించినప్పుడు ప్రసన్నురాలైన అమ్మవారు ఒక గొప్ప అభయమిస్తుంది. భవిష్యత్తులో ధర్మానికి హాని కలిగినప్పుడు, లోకాలకు కష్టం వచ్చినప్పుడు నేను తప్పకుండా మళ్లీ అవతరించి రక్షిస్తాను అని. ఈ మాటే మొత్తం దేవి మహాత్మ్యానికి గుండెకాయలాంటిది. ఇక 5వ మరియు చివరి భాగం దైవానుగ్రహం ముగింపు. ముల్లోకాలను వణికించిన ఈ యుద్ధం తర్వాత వాతావరణం ఒక్కసారిగా ప్రశాంతంగా మారిపోతోంది. ఇదంతా వింటున్న మన సురథ మహారాజు ఏమయ్యాడు? ఈ చరిత్ర విన్నాక ఆయన జీవితం ఏం మలుపు తిరిగింది ఇప్పుడు చూద్దాం. మేధాముని ద్వారా ఇదంతా విన్న సురతుడిలో అద్భుతమైన మార్పు వస్తుంది. తన రక్తాన్ని సైతం లెక్క చేయకుండా కఠోరమైన తపస్సు చేస్తాడు. ఈ శ్లోకాలు ఆ నిశ్చలమైన భక్తినే వర్మిస్తున్నాయి. ఆ స్వచ్ఛమైన భక్తికి మెచ్చి జగన్మాత స్వయంగా ప్రత్యక్షమై కేవలం పోయిన రాజ్యాన్ని ఇవ్వడమే కాకుండా మరుజన్మలో సావరణీ మనువుగా జన్మిస్తాడని ఒక అద్భుతమైన వరాన్ని కూడా ప్రసాదిస్తుంది. చివరగా ఈ మొత్తం విశ్లేషణ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన ఒక గొప్ప సత్యముంది. సురథుడి ప్రాపంచిక దుఃఖం వెనుక ఉన్న మహామాయను తొలగించింది అతని స్థిరమైన భక్తే. మన జీవితాల్లో కూడా ఎన్నో సవాళ్లు వస్తుంటాయి. కాని ధర్మం పట్ల, దైవం పట్ల మనకు స్వచ్ఛమైన భక్తి ఉంటే దైవానుగ్రహం తప్పకుండా లభిస్తుందని ఈ మహాకావ్యం ఎలుగెత్తి చాటుతోంది. మరి ఆ అచంచలమైన భక్తిని మనమెలా సొంతం చేసుకోవాలి? మనలోని మహామాయను ఎలా జయించాలి? ఈ ప్రశ్నలతోనే ఈనాటి విశ్లేషణను ముగిస్తున్నాను. ఇలాంటి మరెన్నో లోతైన ఆధ్యాత్మిక విషయాల కోసం కృష్ణ సోల్మేట్ భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.